క్షణం పోరాటం కణకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ టీడీపీ పొత్తు నేపథ్యంలో మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ కాదు, మదనపల్లి రాజకీయాల నుంచి పెద్దిరెడ్డిని తట్టాబుట్టతో సాగనంపాలనే వ్యూహాలు ఎవరివి? తమ పాత శత్రువు హాజీ ప్యారేజాన్ కొడుకు వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ను షాజహాన్ బ్రదర్స్ మట్టి కరిపించగలరా? మదనపల్లె బలిజలకు రాజకీయ అందరం అందని చందమామేనా? మదనపల్లిలో 2024 ఎమ్మెల్యే విజేత ఎవరు? ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ టీడీపీ పొత్తు నేపథ్యంలో మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ కాదు, మదనపల్లి రాజకీయాల నుండి పెద్దిరెడ్డిని తట్టాబుట్టతో సాగనంపాలనే వ్యూహాలు ఎవరివి? తమ పాత శత్రువు హాజీ ప్యారేజాన్ కొడుకు వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ ను షాజహాన్ బ్రదర్స్ మట్టి కరిపించగలరా? మదనపల్లి బలిజలకు రాజకీయ అందలం అందని చందమామేనా? మదనపల్లి 2024 ఎమ్మెల్యే విజేత ఎవరు? టీడీపీ బీజేపీ పొత్తు మదనపల్లి తెలుగుదేశం చావుకొచ్చిందనే చర్చ జోరందుకుంది. నియోజకవర్గంలో దివంగత ముస్లిం నేత హాజీ ప్యారేజాన్ కొడుకు నిసార్ అహ్మద్ను తన అభ్యర్థిగా వైసీపీ ప్రకటించి మేం సిద్ధం అంటూ మదనపల్లి టీడీపీకు సవాల్ విసిరి 2.5 నెలలు గడుస్తున్నా మదనపల్లి టీడీపీ అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు జవాబు తేలకుండా పోవటం పార్టీ అభిమానులను కలచివేస్తోందనే ఆవేదన ఉంది. ఆ మధ్యలో జనసేన సంచలన నేత రామ్దాస్ చౌదరి బొమ్మతో మేము సిద్ధమే, ఎవడ్రా మమ్మల్ని ఆపేది అంటూ నియోజకవర్గంలో వెలసిన పోస్టర్లు సంచలనం సృష్టించాయి. టీడీపీ జనసేన 2 పార్టీల కేడర్లలో ధైర్యాన్ని నింపాయి. గ్లాసు పార్టీలో ఉత్సాహం ఉరకలేసింది. పసుపు సైన్యం సైసై అంటూ ఊగిపోయింది. అంతలోనే షరా మామూలుగా జరగాల్సిందే జరిగిపోయింది. 40 ఏళ్ల రామ్దాస్ చౌదరి రాజకీయ జీవితంలో సహజంగా పునరావృతమయ్యే సంఘటనలే మళ్లీ జరిగిపోయాయి. ఎవడ్రా మమ్మల్ని ఆపేది అనే సవాలు ఎవరు ఆపకుండానే ఆగిపోయింది. 6 పెద్దిరెడ్డిని ఆపి మదనపల్లె టీడీపీ కంచుకోట అని ప్రూవ్ చేసి తీరాలనే కళ కరిగిపోయింది. పరాజయం నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూ నిలబడింది. 2004 నాటి కుట్ర రాజకీయం మరొక్కసారి రామ్దాస్ చౌదరి రాజకీయ అదృష్టాన్ని మింగేసింది. మదనపల్లి నియోజకవర్గంలో సంచలన నేతగా రాజీపడని రాజకీయాన్ని నడిపే దమ్మున్న నాయకుడిగా రామ్దాస్ చౌదరి పేరు తెచ్చుకున్నారు. స్వపక్షంలోని విపక్ష కుట్ర రాజకీయాల వల్ల స్వల్ప తేడాతో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాన్ని 2004లో రామ్దాస్ చౌదరి కోల్పోయారు. తర్వాత జరిగిన అత్యంత నమ్మశక్యం కాని కుట్ర రాజకీయాలతో నియోజకవర్గంలో అత్యంత బలమైన క్యాడర్ కలిగిన టీడీపీని వదిలేసి అప్పుడప్పుడే పడిలేస్తున్న జనసేనలో చేరటం రామ్దాస్ చౌదరికి చేసిన ఘోర రాజకీయ తప్పిదమనే టాక్ ఉంది. దీనికి ముందే రామ్దాస్ను వైసీపీలో చేర్చుకుని కీలక పదవి కట్టబెట్టి తమ మదనపల్లి అభ్యర్థిగా రంగంలో దించాలనే వ్యూహాన్ని వైసీపీ పెద్దాయన పలుమార్లు ప్రయత్నించినట్టు ప్రచారంలో ఉంది. అన్ని సందర్భాల్లో కూడా రామ్దాస్ ససేమిరా అనడంతో ఆ పెద్దాయన కూడా చేసేదేమీ లేక మిన్నకుండిపోయారని సమాచారం. ఈ నేపథ్యంలో రామ్దాస్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో తమ సతీమణి రూరల్ మండలం మాజీ ఎంపీపీ స్వాతిని మదనపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించారు. వైసీపీ ప్రభంజనంలో సైతం మదనపల్లి జనసేనను గౌరవప్రదమైన స్థానంలో నిలపగలిగారు. గత ప్రజారాజ్యం ఇప్పటి జనసేన వల్ల టీడీపీకి దూరమైన మదనపల్లిలోని బలమైన బలిజ సామాజిక వర్గాన్ని టీడీపీ సంప్రదాయ బీసీ జోడితో మదనపల్లిలో వైసీపీకు చెక్ పెట్టాలనే కృత నిశ్చయంతో రామ్దాస్ గత 5 ఏళ్లుగా ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో రామ్దాస్ ఇంటా బయట ఎదుర్కొన్న పోరు ఆయన ఆశలను నీరుగార్చాయి. నియోజకవర్గంలో జనసేన భారీగా బలపడితే టీడీపీ వీక్ అయిపోతుంది. టీడీపీ వీక్ అయిపోతే జనసేనకు పుట్టగతులుండవు. వైసీపీకు కొమ్ముగాస్తున్న సామాజిక వర్గాల్లో గండి పడితే గానీ జనసేన టీడీపీ గెలవదు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి వ్యక్తిగత చొరవతో అప్పటి రాజకీయ బాహుబలి రాటకొండ సాగర్ రెడ్డిని తుక్కుగా ఓడించిన షాజహాన్ బాషా బెస్ట్ బెట్గా కనబడ్డారు. భవిష్యత్తు లేని కాంగ్రెస్ కంటే బలమైన ముస్లిం క్యాండిడేట్ లేని మదనపల్లె టీడీపీనే బెటర్ అని షాజహాన్ ఒప్పించి 2024లో అయితే నీకు కాకపోతే మాకు అనే ఫార్ములాతో బాషా బాయ్కు టీడీపీ తీర్థమిచ్చారు. బలమైన బలిజ సామాజిక వర్గం ఒకవైపు, సాంప్రదాయ బీసీ బలం మరోవైపు, షాజహాన్ ద్వారా వచ్చే ముస్లిం బలం ఇంకోవైపు. వాహ్ పెద్దిరెడ్డి, మదనపల్లిలో నీ ఆట కట్టు, తట్టా బుట్టా పట్టు అనే జోష్లో జనసేన టీడీపీ ఇటీవల వరకు ఉర్రూతలూగింది. అప్పుడు మొదలైంది మదనపల్లె నిజమైన రాజకీయ సినిమా.
రామ్దాస్ చౌదరి తమ సహజ శైలిలో ఎవడ్రా మమ్మల్ని ఆపేది అంటూ ఒకవైపు సింహగర్జన చేస్తే మరోవైపు ఆయన పాత మిత్రులు కొత్త శత్రువులందరూ కలిసి దాస్ రాజకీయ దారి రహదారి కాదని ప్రూవ్ చేస్తూ రాళ్లు బండలు వేశారు. మదనపల్లి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి రామ్దాస్ చౌదరి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత బలిజ కులం ఆయనకు ఓటేయదనే ప్రచారం ఉన్నట్టుండి చాప కింద నీరులాగా జోరందుకుంది. పైపెచ్చు జనసేన నెంబర్ 2 నాదెళ్ల మనోహర్ వల్లే రామ్దాస్ చౌదరి జనసేనలో మనుగడ సాధించగలుగుతున్నారని, అసలు రామ్దాస్కు జనసేనలో పదవే లేదనే పెదవి విరుపులు టీ స్టాల్ చర్చల్లో నిత్య కృత్యాలైపోయాయి. మరోవైపు స్థానిక జనసేనలో దారన్ దంపతులు దింపిన గోల్డ్ వ్యాపారి శ్రీరామ రామాంజనేయులు జనసేన జెండా పట్టుకొని ఓ 50 రోజులకు పైగా ఊరువాడా చుట్టేశారు. ఇటీవలే చాప చుట్టేసిన హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేన తరపున మదనపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా గోల్డ్ వ్యాపారి మదనపల్లి జనసేనలోని దారన్ దంపతుల పందెంకోడి రామాంజనేయులు బరిలో దూకారు. దీనికి తోడు మరో జనసేన నేత గాజుల శ్రీకాంత్ రాయల్ కూడా ఎమ్మెల్యే టికెట్ లక్ష్యంగా రింగ్లోకి హ్యాట్ విసిరారు. దీంతో టీడీపీలో బలమైన సామాజిక వర్గం తమ పందెంకోడిగా దింపిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ పేరు తెర మీదకు వచ్చింది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే మహాభారత శకుని మంత్రాంగాన్ని గుర్తుకు తెస్తూ వైసీపీ నిస్సార్ను ఎదుర్కొని నియోజకవర్గంలో 4వసారి పెద్దిరెడ్డి చేతిలో ఓడిపోకుండా కట్టుదిట్టమైన వ్యూహం రూపుదిద్దుకుంది. ఆ మేరకు షాజహాన్ తమదైన శైలిలో ముస్లిం మైనార్టీలను భారీగా టీడీపీ వైపు ఆకర్షించి తమ చిరకాల ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి హాజీ ప్యారేజాన్ కొడుకు నిస్సార్ అహ్మద్ను మట్టి కరిపించి మదనపల్లి ముస్లిం రాజకీయంలో మేము మాత్రమే అని ప్రూవ్ చేసే దిశగా వెలుస్తున్న క్రమంలో టీడీపీ బీజేపీ పొత్తు శాపంగా మారిపోయింది. షాజహాన్ చొరవతో టీడీపీ వైపు భారీగా మొగ్గు చూపిన మదనపల్లె ముస్లింల చూపు ఇప్పుడు వైసీపీకే అతుక్కుపోతోంది. దీంతో షాజహాన్ కాకుండా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మదనపల్లె అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉంటేనే సరిపోతుందని మదనపల్లె పచ్చపెద్ద తలలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితి వస్తుందని అప్పట్లో కాంగ్రెస్ నేత నరేష్ కుమార్ రెడ్డిని తెస్తే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఆయన్ను టీడీపీ నుంచి తరిమేశారని ఓ వర్గం వాదిస్తుండగా, ఏది ఏమైనా డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డిని టీడీపీ తీర్థం ఇప్పించి మదనపల్లి ఎన్నికల బరిలో దించాలని ఆ మేరకు సత్యసాయి జిల్లాలో పాములు కదుపుతున్న మరో వర్గం, రెడ్డొచ్చేస్తాడంటూ ఇంకో వర్గం. ఇంతకు 2024 మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరని పసుపు సైనికుడు. క్షణక్షణం పోరాటం కణక్షణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.